హాయ్ ఫ్రెండ్స్, ఒక కథ, ఒక పాఠం, ఒక చిన్న మార్పు. మంచి విలువలు నేర్పే తెలుగు నీతి కథల లోకానికి స్వాగతం. భీకరమైన రాత్రి తుఫాన్లో మెరుపులు మెరుస్తుండగా వానకు పంటపొలాలు వంగిపోతున్న వేళ రెండు చిన్న విత్తనాలు గాలిలో తేలుతూ ప్రమాదంలో పడతాయి. అప్పుడు తడిసిన కోటుతో ఉన్న ఒక వినయమైన రైతు అవి నేలలో పడకముంది చేతులతో పట్టుకుంటాడు. మెరుపు వెలుగులో అతని బిగించిన చెయ్యి కనిపించి ఉదయం వెలుగులో అది మెల్లగా తెరుచుకుంటే ఆ చేతిలో జీవంతో మెరిసే రెండు విత్తనాలు కళ్ళెత్తి చూస్తాయి. మేఘాలు తొలగిపోతాయి. రైతు చిరునవ్వుతో మోకాళ్లపై కూర్చుంటాడు. విత్తనాల చూపు నేలవైపు పడగానే రైతు మట్టిలో పక్కపక్కనే రెండు గుంతలు తవ్వుతాడు. ఒక విత్తనం ఉత్సాహంగా ఉండగా మరొకటి భయంతో వణుకుతుంది. ధైర్యమైన విత్తనం మట్టిలో పడగానే మట్టి మూసుకుపోయి లోపల చీకట్లో తేమతో కూడిన నేలలో అది శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ప్రకాశిస్తుంది. అదే సమయంలో భయపడిన విత్తనం పైపైనే మిగిలి రైతు చెయ్యి వెనక్కి వెళ్లడాన్ని చూస్తూ ఆకాశాన్ని భయంతో చూస్తుంది. వాన పడుతుంది. ఎండ మండుతుంది. కాలం వేగంగా గడుస్తుంది. లోపల ధైర్య విత్తనం మట్టిని చీల్చేందుకు పోరాడుతుంటే పైపైన ఉన్న విత్తనం ఎండకు ఎండిపోయి పగుళ్లతో నిండిపోతుంది. చివరకు లోపల విత్తనం పగిలి వేర్లు పెరిగి వెలుగుతో పైకి దూసుకొస్తే పైపైన విత్తనం మాత్రం ఖాళీగా పగిలిపోతుంది. మట్టిని చీల్చుకుంటూ ఒక చిన్న పచ్చ మొక్క సూర్యకాంతిలోకి వస్తుంది. ఆనందంగా ఆకాశం వైపు సాగుతుంది. రైతు దానిని నీరుపోసి చూసుకుంటూ పక్కనే ఉన్న ఎండిపోయిన విత్తనాన్ని కరుణతో చూస్తాడు. సాయంత్రపు వెలుగులో ఆ మొక్క గాలిలో ఊగుతూ పెరుగుతుంటే రైతు నిశ్శబ్దంగా నడిచి వెళ్ళిపోతాడు. భయం ఆపిన చోటే జీవితం ఆగిపోతుందని, విశ్వాసం ఉన్నచోటే ఎదుగుదల మొదలవుతుందని చెప్పినట్టుగా. Thank you for watching the video. Please subscribe.